నేను చెప్పదలుచుకుంది ఒకటేనండి. వైసీపీ వాళ్ళు ఇదే రకంగా విమర్శలు చేస్తూనే ఉంటారు. వాళ్ళు నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తూనే ఉంటారు. ఇటు టీడీపీ కానీ, అటు జనసేన పార్టీ కానీ అభివృద్ధి అనేది వాళ్ళు కూడా అలా చేసుకుంటూనే పోతారు. ఇటు వీళ్ళు నెగిటివిటీ ఆపరు, అటు వాళ్ళు పాజిటివ్ ఆపరు. ఇద్దరికిద్దరు కరెక్ట్గా సరిపోయారు. వాళ్ళకు రాష్ట్ర అభివృద్ధితో పని లేదు, వీళ్ళకు రాష్ట్ర విద్రోహులతో అసలే పని లేదు. వీళ్ళకి కావాల్సింది ఓన్లీ అభివృద్ధి మాత్రమే. వీళ్ళు ఏదైతే ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిపేశారని చెప్పారన్నారు, ఇప్పుడు కొత్త 300 వెహికల్స్ అనేది ప్రారంభించారు. అది కూడా ఓన్లీ పల్నాడుకు మాత్రమే 50 వెహికల్స్ ఇచ్చారంట. ఒక్క సిటీకే 50 వెహికల్స్ ఇస్తున్నారంటే ఇంకెన్ని కొత్తవి రాబోతున్నాయి. ఆ ఆలోచన అనేది కనీసం వైకాపా వాళ్ళు చేసి ఉంటే వాళ్ళకి ఒక జవాబు దొరికేది. మనం పొరపాటున ఒక డైలాగ్ కొడితే దానికంటే ముందే వాళ్ళు ప్లానింగ్ వగైరా మొత్తం చేసుకొని మనం ఏ రోజైతే అంటున్నామో ఆ రోజు వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు అని చెప్పేసి. ఇది అనేది ఇప్పుడే కాదు, ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు జరిగింది. అయినా కూడా ఇంకా వైకాపా శ్రేణులు ఏంటి మారడం లేదు. వాళ్ళకు ఇంకా 2.5 ఏళ్ళు జరిగినా కూడా బుద్ధి మారేటట్టుగా కనిపించట్లేదు. ఇకపోతే వైద్య శాఖలో గత పాలనలో అంటే 2019-24 మధ్యలో దాదాపు 9 లక్షల కోట్లు ఖర్చు పెట్టారంట 5 ఏళ్ళ వ్యవధిలో. అదే ఇప్పుడు టైం చూసుకుంటే ఈ 2.5 ఏళ్ళలో ఆల్రెడీ 7 లక్షల కోట్లు ఖర్చు జరిగిపోయిందంట. 7 లక్షల కోట్లు అంటే మామూలు విషయం అండి. దాదాపుగా వాళ్ళు ఏదైతే 5 ఏళ్ళలో చేశారో అంత ఖర్చు పెట్టేశారు. ఇంకా 2.5 ఏళ్ళు మిగిలే ఉంది. మరి దీంట్లో వైద్య సేవలు పనిచేయట్లేదు, వాళ్ళు ఏదైతే ఎన్టీఆర్ సేవ పెట్టారో అది పనిచేయట్లేదు అని చెప్పి అంటే వాళ్ళకి కనీసం ఫిగర్స్ అన్న కనిపించట్లేదా? నేను నా వీడియోలో ఇంతకుముందు వీడియోలో ఎన్నోసార్లు చెప్పాను, మేము చెప్పేదైనా కానీ, మంత్రులు చెప్పేదైనా కానీ, లేకపోతే వ్యాపారవేత్తలు చెప్పేదైనా కానీ నిజమో అబద్ధమో తెలుసుకోవడానికి మీ దగ్గర సోషల్ మీడియా ఉంది. ఆ సోషల్ మీడియాలో ఏ అని కనుక్కోండి, తెలిసిపోతుందని చెప్పేసి. ఇప్పుడు నేను చెప్తున్నా కూడా అబద్ధం అని చెప్పేసి మీకు అనిపించవచ్చు, చెక్ చేయండి. వాళ్ళకే ప్రజలకే కాదు చెప్పేది, అయ్యా వైకాపా శ్రేణులు ముఖ్యంగా మీకు చెప్తున్నాను. అటు టీడీపీ కానీ, ఇటు మన జనసేన కానీ వాళ్ళు అభివృద్ధి పనుల్లో దూసుకుపోతున్నారు. వాళ్ళు చేసే పనులు అని చెప్పి మా వరకు వస్తున్నాయి కానీ మీ వరకు రావట్లేదంటే నిజంగా మీరు కళ్ళు మూసుకొని బతుకుతున్నారా లేదా? కళ్ళు అనేవి లేవా? కళ్ళు ఉన్నట్టు అసలు మర్చిపోయారా మీరు? సోషల్ మీడియాలో సెర్చ్ చేసినా దొరికిపోతుంది. పక్కవాడిని అడిగినా తెలిసే విషయాలు కూడా మీరు పెద్ద ఇష్యూలాగా తీసుకొచ్చి బయటపెడుతున్నారు. తర్వాత ఏమవుతుంది? బోర్ల పక్కన మీరే పడిపోతున్నారు. నేను చెప్పదలుచుకుంది ఒకటే, మీరు మీ పద్ధతి అనేది మార్చుకోకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్లో 11 కూడా దక్కవు. ఇక టీడీపీ అండ్ జనసేన అంటారా, పవన్ కళ్యాణ్ గారు ఎవరి నెత్తి మీద చేయబెడితే వాళ్ళని ప్రజలు నెత్తి మీద కూర్చోబెట్టుకుంటారు. ఆ రకంగా తయారైంది ఇప్పుడు. మీరు అబద్ధాలు చెప్పడం మానేసి ఇంతకుముందుకు మీరు ఏవైతే అభివృద్ధి పని చేశారో కనీసం అవన్నీ చెప్తే ప్రజల్లో ఏమైనా మార్పు వచ్చి కొన్ని ఓటింగ్ శాతం అనేది పెరుగుతుందేమో. మీకు ఆ పని చేయండి. టీడీపీని జనసేనను వదిలేయండి. మీ వల్ల కాదు. వాళ్ళకి ఎదురుగా నిలబడడం, వాళ్ళ ప్రత్యర్థిగా మీరు చెప్పుకోవడం అని చెప్పేసి. ఖచ్చితంగా వచ్చి తీరాలి కదండి. ఇప్పుడు గెలిపించినప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడవలసిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఉంది కదా. మరి ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నారు? జీతాలు అయితే తీసుకుంటున్నారుగా, జీతాలు తీసుకున్నందుకు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలిగా, ప్రజల పక్షాన్ని నిలబడాలిగా. ఏమీ లేకుండా జీతాలు దొబ్బితిండడం వాళ్ళు అయ్యే జాగీరు కాదు కదా. వాస్తవంగా ఈరోజు ప్రజాసేవ పేరుతో రాజకీయ నాయకులు చాలా చండాలంగా తయారయ్యారు. దౌర్జన్యం, దుర్మార్గం, అలాగే లంచాలు కొట్టేయటము, దుర్మార్గంగా డబ్బులు కొట్టేయడం, ప్రజల రక్తాన్ని తాగేయడం, ఇది కదా వాళ్ళు నేర్చుకుంటుంది. ఇలాంటప్పుడు మీరు గెలిచారు, 11 మంది గెలిచారు, 11 మంది అసెంబ్లీకి వచ్చి నిలబడి మాట్లాడకపోతే ప్రజలకు అన్యాయం జరిగితే ఎవరిది బాధ్యత? ఈవేళ కూటమి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పుకుంటుంది. అది వాస్తవాలు బయటకు రావాలంటే మీరు అసెంబ్లీలో నిలబడాలి కదా. అందులో ఏదైనా అవకతవకలు జరిగితే ఖచ్చితంగా పోరాటం చేసి ప్రజల పక్షాన్ని నిలబడవలసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకుండా ఉంటే ఏం చేయాలి? జీతాలు ఖచ్చితంగా వసూలు చేయాలి. మనం ఏ రంగంలో పని చేస్తున్నా సరే, పని చేయకపోతే జీతాలు అయితే ఇవ్వరు కదా. పని చేస్తేనే కదా జీతాలు ఇస్తారు. కాబట్టి అయ్యన్న పాత్రుడు గారు అన్న దాంట్లో తప్పు లేదు. ఖచ్చితంగా ప్రతి ఎమ్మెల్యే కూడా అసెంబ్లీకి రావాలి. అసెంబ్లీకి వచ్చి జరుగుతున్న పరిణామాలు, పనులు, ముఖ్యంగా పనులు, అసెంబ్లీలో ఏమేమి పుటప్ చేస్తున్నారు, ఏమేమి పనులు చేస్తున్నారు, దాంట్లో ఏదైనా అవినీతి జరుగుతుందా, ఏదైనా ప్రజలకు అన్యాయం జరుగుతుందా, లేదు ఏదైనా కొత్తగా పథకాలు ప్రవేశపెడితే అసెంబ్లీలో ఏం తీర్మానం చేస్తున్నారు, ఇవన్నీ
చూసుకోవాల్సింది ప్రతిపక్ష పార్టీ. ఏ రాష్ట్రంలో అయినా ప్రతిపక్ష పార్టీ ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. అది గాలికి వదిలేసి గాల్లో తిరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా ఈయన మన అయ్యన్న పాత్రుడు గారు అన్నట్టు వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా ఉండాలి. తర్వాత అవసరం ఉంటే అవకాశం ఉంటే వాళ్ళని ఏదైనా భద్రపు చేసే అవకాశం ఉంటే భద్రపు కూడా చేయాలి.